హలో అండి, నేను మీ గాయత్రి. ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు స్ఫూర్తి. తప్పకుండా ఈ కథ మీ మనసుకు హత్తుకుంటుందని అనుకుంటున్నాను. ఇక కథను ప్రారంభిద్దామా? అయితే అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి. కథ వినిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కథలను ఇష్టపడే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. ఉదయం 7:30 అయ్యింది. బాబుని స్కూల్కి రెడీ చేయాలి. తొందరగా మెలకువ రాలేదేంటి ఈరోజు? మంచంపై నుండి లేవటానికి ప్రయత్నించాను. ఒళ్ళంతా ఒకటే బరువు, లేవలేకపోయాను. వెంటనే కృష్ణ, మిత్రా, నువ్వు రెస్ట్ తీసుకో, నీకు జ్వరం ఎక్కువగా ఉంది, టీ తాగి టాబ్లెట్లు వేసుకో, వీలైతే మధ్యాహ్నం సెలవు పెడతాను, బాబుని స్కూల్లో దించి ఆఫీసుకు వెళ్తాను అంటూ హడావిడిగా బాబుతో పాటు బయటకు వెళ్ళాడు కృష్ణ. నేను తలుపు వేయటానికి వెళ్ళాను. కృష్ణ బైక్ తీస్తుంటే బాబు వెనక్కి వచ్చి, అమ్మా, చిన్ని ఎవరు? ఎందుకు నిద్రలో గట్టిగా చిన్ని అని అరిచావు అంటూ బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. తలుపు గడియ పెట్టాను. కానీ నా ఆలోచనలు అన్నీ చిన్ని చుట్టే తిరుగుతున్నాయి. చిన్నిని చూసి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. చిన్నిది ఆకర్షణీయమైన ముఖం, అమాయకపు చూపులు, ఉల్లాసం, ఉత్సాహం తన చిరునామా. నేను ఎలా మర్చిపోగలను తనని? నా చేయి పట్టుకునే తన స్కూల్లో అడుగుపెట్టింది. నా చేతివేళ్ల సాయంతోనే అక్షరాలు దిద్దింది. అక్క అక్క అంటూ నా వెనకనే తిరుగుతుండేది. జ్ఞాపకాలు కొన్ని మనలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. అవి మన నుండి అంత తేలిగ్గా వెళ్ళిపోవు. ఈ 10 ఏళ్లుగా ప్రతిరోజు ఏదో ఒక రకంగా తను నా తలంపులోకి వస్తుంది. కానీ 2 రోజులుగా నాలో ఏదో అలజడి. తనకు జరగరానిదేమైనా జరిగిందా? చిన్నికి ఏదో చెడు జరిగినట్లు పీడకలలు. మనసుకు స్థిమితం లేదు. కృష్ణకు చెప్పి చిన్నిని చూడటానికి ఊరు వెళితే చిన్నిపై ఉన్న భ్రాంతి తీరుతుంది, పిన్నిని కలిసినట్టు అవుతుంది. అవును, పిన్ని ఈ 10 ఏళ్లుగా నా గురించి ఎంత విలవిలలాడిపోయిందో. అమ్మలేని నాకు ఎంత ప్రేమను పంచింది. నాకు 10 ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది. పిన్ని అల్లారు ముద్దుగా నన్ను చూసింది. ప్రేమించడం తప్ప తనకింకేం తెలియదు. అటువంటి పిన్నికి ఒక బలహీనత ఉంది, అది బాబాయ్. బాబాయ్ మాటకు పిన్ని ఎదురు చెప్పలేకపోయేది. పిన్నికి బాబాయ్ అంటే ప్రేమ, గౌరవం అనే కన్నా భయం అంటేనే సరిగ్గా సరిపోతుంది. బాబాయికి కోపం ఎక్కువ. పిన్నిపై చీటికి మాటికి అరవడం, చిరాకు పడటం అతని లక్షణం. మా నాన్న ముందు మాత్రం చాలా వినయంగా ఉండేవాడు. నాన్న తరహాయే వేరు. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఆ పాత ఇంట్లో అమ్మ జ్ఞాపకాలతో గడిపేవాడు. బాబాయి, పిన్ని నన్ను ఎదురుగా ఉన్న వాళ్ళింటికి తీసుకువెళ్లారు. నాన్నకి బాబాయి అంటే ప్రాణం, నమ్మకం. నాన్న ఆరోగ్యం క్షీణించడంతో ఆస్తుల్ని, వ్యాపారాలని బాబాయికి అప్పగించారు. బాబాయి తెలివితేటలతో వాటిని వృద్ధి చేశాడు. కానీ బాబాయి రూపంలో స్వార్థమనే రాక్షసి నాన్నను మింగేసింది. ఆ రోజుని జీవితంలో ఎలా నేను మర్చిపోగలను? బాబాయిని క్షమించలేను. అందుకే ఈ 10 ఏళ్లుగా ఆ ఊరి ముఖం కూడా చూడలేదు. కాలింగ్ బెల్ మ్రోగటంతో నా ఆలోచనలకి బ్రేక్ పడింది. తలుపు తీశాను. ఎదురుగా కృష్ణ. అప్పుడే వచ్చేశారేంటి అని అడిగాను. ఆఫీసుకి సెలవు పెట్టాను, నువ్వు రెస్ట్ తీసుకో మిత్రా, సాయంత్రం డాక్టర్ని కలుద్దాం కృష్ణ అన్నాడు. సరే అంటూ మంచంపై నీరసంగా చేరబడ్డాను. ఏదో పని చేసుకుంటున్న కృష్ణను తదేకంగా చూస్తున్నాను. మాది చీకు చింత లేని కుటుంబం. నేను, కృష్ణ, మా 8 ఏళ్ల బాబు. ఆనందమైన జీవితం. నన్ను ప్రాణంగా చూసుకునే కృష్ణ నా జీవితంలోకి వచ్చి అప్పుడే 10 ఏళ్ళు అవుతుంది. అసలు కృష్ణని మొదటిసారి ఎక్కడ కలిశాను? ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. మాది చిన్న పల్లెటూరు. నాన్న, చిన్ని, పిన్ని, బాబాయ్. నాన్నకు మందులు సమయానికి వేయటం, చిన్నితో గిల్లి కజ్జాలు,
పిన్నిపై బాబాయి అరవకుండా కోప్పడకుండా అడ్డుపడటం, డిగ్రీ పూర్తి చేసిన నేను చిన్న ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పటం, ఇదే నా ప్రపంచం. అప్పుడు చిన్ని 10వ తరగతి చదువుతుంది అనుకుంటా. నేను తన స్కూల్కి వెళ్తుండగా కృష్ణ ఎదురయ్యాడు. చిరునవ్వుతో పలకరించి, మిత్ర, నీతో మాట్లాడాలి అన్నాడు. నాకు సిటీలో ఉద్యోగం వచ్చింది, మంచి జీతం, రేపు జాయిన్ అవటానికి వెళ్తున్నా అన్నాడు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశాను. మిత్ర, నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ విషయం చెప్పటానికి నాకు సరైన ఉద్యోగం లేక ఇన్నాళ్ళు సంశయించాను. రేపు మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను. నీ అభిప్రాయం అక్కడే తెలియజేయు అంటూ వెళ్ళిపోయాడు. రోజంతా కృష్ణ గురించి ఆలోచించాను. వ్యక్తిగతంగా కృష్ణ మంచివాడే. చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. బంధువుల దయతో చదువుకున్నాడు. నాన్నతో సంప్రదించకుండా నేనేమీ నిర్ణయించుకోలేను. నాన్నని కలవటానికి పాత ఇంటికి వెళ్ళాను. నాన్న ఇంట్లో లేరు. ఎదురు చూస్తూ ఉండిపోయాను. అంతలో నాన్న వచ్చారు. అతని కళ్ళల్లో ఆనందం. ఏమైంది నాన్న అడిగాను. అంతా శుభమే జరిగింది. 6 నెలల క్రితం రాజారావు మామయ్య ఒక సంబంధం చెప్పాడు. అబ్బాయిది ఊర్లో ప్రభుత్వ ఉద్యోగం. మీకు ఆ సంబంధం చేయాలని నాకుంది. అబ్బాయి తండ్రి బాబాయికి స్నేహితుడు. ఇక ఆ పెళ్లి సంబంధం కుదిర్చే బాధ్యతను బాబాయి భుజాలపై వేసేశాను. తను రోజు అబ్బాయి తండ్రితో ఆ మాట ఈ మాట మాట్లాడి మన కుటుంబ విషయాలు చెబుతున్నాడు. రోజు బాబాయిని కలుస్తున్నాను. బాబాయిది లోతుగుండె కదమ్మా. రేపు పెళ్లి చూపులని అన్ని ఏర్పాట్లు చేసేశాడు. విషయం ఏమిటి అని అడిగితే ఇప్పుడు చెబుతున్నాడు, పిల్లని చూడటానికి రేపు వాళ్ళు వస్తున్నారు అని. ఇక ఈ పెళ్లి జరిగిపోతే నీకో మంచి జీవితం దొరుకుతుంది. మీ అమ్మకి నేనిచ్చిన మాట ఫలిస్తుంది. భోజనం చేసి తొందరగా పడుకుంటాను. రేపు పొద్దున్నే లేవాలి కదా అంటూ భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు నాన్న. ఒక్కసారి నా గుండె గతుక్కుమంది. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న కళ్ళల్లో అంత ఆనందాన్ని నేనెప్పుడూ చూడలేదు. కృష్ణ గురించి చెప్పి నాన్న సంతోషాన్ని పాడు చేయటం నాకిష్టం లేదు. రేపు కృష్ణని కలిసి విషయాన్ని వివరించి చెబుతాను. అతనికి అర్థం చేసుకునే సంస్కారం ఉంది. నా గుండె తేలికయింది. ఎప్పుడు నిద్రలో జారుకున్నానో నాకే తెలియలేదు. బాగా పొద్దెక్కింది. మెలకువ వచ్చేసరికి బాబాయ్ ఇంట్లో హడావిడిగా కనబడుతున్నాడు. పెళ్లి చూపుల విషయం గుర్తొచ్చింది. లేచి బయటకు వచ్చాను. నాన్న నన్ను చూసి, ఇంకా ఇలాగే ఉన్నావేంటి, వెళ్ళి తయారవ్వు అన్నారు కోపంగా. ఇంటి నిండా చుట్టాలు. గదిలోకి వెళ్ళాను. అందరూ తలో పనిలో ఉన్నారు. ఇంత లేటుగా వస్తే ఎలా మిత్ర, చూడు చిన్నికి ఇంకేమైనా కావాలేమో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పిన్ని. నా కళ్ళు చిన్ని వైపుకు తిరిగాయి. అమ్మలక్కలందరూ చిన్నిని పెళ్లి కూతురులా అలంకరించారు. విషయం నాకు అర్థమయ్యింది. పెళ్లి చూపులు నాకు కాదు, చిన్నికి. తల తిరిగినట్టయింది. చిన్నికి ఇప్పుడు 15 ఏళ్ళు. అప్పుడే పెళ్ళా? చిన్ని భవిష్యత్తుని చీకటిలో తోసే ఈ అర్థం లేని పెళ్లి ఆపమని బాబాయికి చెప్పాలి అనుకుంటూ హాల్లోకి వెళ్ళబోతుంటే ఎదురుగా నాన్న పెళ్లి వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. వాళ్ళు వచ్చేది నన్ను చూడటానికి కాదు అని నాన్నకు తెలిస్తే తట్టుకోగలడా? పెళ్లి వాళ్ళు వచ్చేశారు, అమ్మాయిని తీసుకురండి అంటూ నాన్న పెద్ద కేక వేశాడు. పిన్ని మరికొందరు అమ్మలక్కలు పెళ్లి కూతురిలా అలంకరించుకున్న చిన్నిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. ఆనందం కారణంగా నీళ్లు నిండిన కళ్ళతో చూసిన నాన్న చిన్నిని సరిగా గమనించలేదు. పెళ్లి వాళ్ళలో ఒకరు, నీ పేరేంటమ్మా ఆనవాయితీగా అడిగారు. చిన్ని అని సమాధానమిచ్చింది. ఆ మాట చెవిన పడిన నాన్న తుళ్ళు పడ్డారు. కళ్ళు తుడుచుకుంటూ చిన్నిని చూశారు. అతనికి విషయం అర్థమయ్యింది. నిలబడలేకపోతున్నారు. నాన్నను నెమ్మదిగా పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాను. నాన్నకి నచ్చజెప్పటానికి చూశాను. నాన్న ఏం మాట్లాడటం లేదు. పెళ్లి వాళ్ళు చుట్టాలు వెళ్ళిపోయినట్టున్నారు. పిన్ని బాబాయి కంగారుగా మా దగ్గరకు వచ్చారు. అన్నయ్యకి ఏమైంది అంటూ నాన్నకు దగ్గరగా బాబాయి వచ్చాడు. ఎందుకు మోసం చేశావు తమ్ముడు? ఈ సంబంధం చిన్ని కోసం ఆశపడుతున్నాను అంటే నేనే కుదిర్చేవాడిని కదా, నమ్మక ద్రోహం చేశావు. ఆవేశంతో ఊగిపోతున్నారు నాన్న. ఆ ఆవేశంలోనే కళ్ళు నిలబెట్టేశారు. నాన్నకు 11 రోజుల కార్యం బాబాయ్ పూర్తి చేశాడు. ఇంట్లో బంధువులు పలుచబడ్డారు.
ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న నా దగ్గరకు చిన్ని వచ్చి కూర్చుంది. వెంటనే చిన్ని పెళ్లి గుర్తొచ్చింది. బాబాయ్ దగ్గరికి వెళ్ళి మీతో చిన్ని పెళ్లి గురించి మాట్లాడాలి అన్నాను. ఏంటి అన్నట్టుగా నా వైపు చూశాడు బాబాయ్. బాబాయ్, మీకు చెప్పేటంత దాన్ని కాదు, కానీ ఒక విషయం. పెళ్ళి అంటే కొన్ని సరదా కబుర్లు, గౌరవాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, పెళ్లి మంత్రాలు మాత్రమే కాదు. అది జీవితంలో కొత్త అధ్యాయాన్ని, బాధ్యతలను ప్రారంభిస్తుంది. వాటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి సామర్థ్యాలు ఇద్దరిలోనూ ఉండాలి. అంత పరిపక్వత మన చిన్నీకి ఇంకా రాలేదు. పెళ్లి వాళ్లతో మాట్లాడి ఓ 5 ఏళ్ళు ఆగమనండి, చిన్ని చదువు పూర్తయ్యాకనే పెళ్లి చేయండి అంటూ అడిగాను. బాబాయ్ అంతెత్తున లేచాడు. చూడు మిత్ర, నా దృష్టిలో పెళ్లికి వయసు 15. మూర్ఖంగా అన్నాడు. మీ నాన్నకు కూడా అలానే చెప్పాను. నా మాట వినలేదు. నిన్ను చదివించాడు, ఉద్యోగం చేయించాడు. ఏమైంది? నీకు పెళ్లి వయసు దాటిపోయింది. 25కు దగ్గరలో ఉన్నావు. మంచి సంబంధాలు ఎక్కడ నీ కోసం దొరుకుతాయి? ఏ రెండో పెళ్లివాడికో చేయాలి. గంతకు తగిన బొంతని వెతికి ముడివేస్తానులే. అంతవరకు నోరు మూసుకో. పరుషంగా మాట్లాడాడు. అక్కడ నాకు ఎవ్వరూ కనబడటం లేదు. బాబాయ్ ఒక్కడే వికృతంగా కనిపిస్తున్నాడు. నన్ను ఏ ఊబిలోకో తోసేస్తున్నట్టు అనిపించింది. ఎవరో నన్ను పైకి లాగటానికి చేయందించారు. చేతిని పట్టుకొని నిల్చున్నాను. ఎదురుగా కృష్ణ నాతో రా అంటూ సైగ చేశాడు. ఆ చేతిని పట్టుకొని అతనితో పాటే వచ్చేశాను. ఇప్పటి వరకు కృష్ణ నా చేతిని భద్రంగానే పట్టుకున్నాడు. మిత్ర, లేచి బయలుదేరు, డాక్టర్ని కలుద్దాం కృష్ణ అనేసరికి గతం నుండి వాస్తవంలోకి వచ్చాను. వద్దు కృష్ణ, నాకు జ్వరం తగ్గింది. రేపు చిన్నీని చూడటానికి ఊరు వెళ్తాను అని అడిగాను. నాకేమీ అభ్యంతరం లేదు, నేను కూడా రానా అన్నాడు. వద్దు, నేనే వెళతాను అని సమాధానమిచ్చాను. మరునాడు ఉదయాన్నే ఊరికి బయలుదేరాను. ఈ 10 ఏళ్లుగా ఊరిలో పెద్దగా మార్పేమీ లేదు. బాబాయ్ ఇంటి దగ్గరకు వచ్చేశాను. ఇంట్లో భరించలేని నిశ్శబ్దం. ఇంట్లో ఎవరూ లేరనుకున్నాను. పిన్ని, బాబాయి హాల్లో కూర్చున్నారు. నన్ను చూసి పిన్ని బోరున ఏడ్చింది. చిన్ని బాగోగుల గురించి అడిగాను. ఇంకా ఏం చిన్ని, దాని జీవితం ముగిసిపోయింది, శవంలా మిగిలింది అంటూ కళ్ళు తుడుచుకుంటుంది పిన్ని. అర్థమైనట్టు చెప్పు పిన్ని, ఆతృతగా అడిగాను. చిన్ని పెళ్లి జరిగినప్పటి నుండి విషయాలు చెప్పుకొచ్చింది. అత్తవారింట్లో చిన్న చిన్న గొడవలు, బాబాయి తగాదాకు వెళ్ళడం, చిన్న చిన్న చినికే పెద్ద గాలివానగా మారేలాగా బాబాయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం, వాళ్ళ మనసు విరిగి విడాకులకు అప్లై చేయడం. ఆ పెళ్లి జరిగిన 6 నెలల నుండి ఈ 10 ఏళ్ళు చిన్ని కన్నవారింట్లోనే ఉండటం. వారం రోజుల క్రితం విడాకులు కూడా మంజూరు కావడం, చిన్ని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే అందరూ ఆపడం, అన్నీ చెప్పి పిన్ని వాపోయింది. తప్పు చేసిన వాడిలా బాబాయ్ తలదించుకొని కూర్చున్నాడు. బాబాయ్, ఇప్పటికైనా అర్థమవుతుందా? మానసికంగా పరిపక్వత చెందకుండా పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో తెలిసిందా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. చిన్నితో నేను మాట్లాడాలి. ఎక్కడామే అని అడిగాను. పిన్ని, బాబాయి నాతో చిన్ని గదిలోకి వచ్చారు. గదంతా చీకటి. లైట్ వేశాను. చిన్ని ముఖంలో జీవం లేదు. నన్ను చూసి ఏడ్చేసింది. మనసును గట్టి చేసుకొని, ఏడిస్తే సమస్య తీరిపోతుందా? ధైర్యం ఉంటేనే కదా ఎంత సమస్య అయినా నీ దరిదాపులకు రాదు. నీ జీవితం సంతోషంగా సాగాలంటే మార్పు అవసరం. నీ జీవితాన్ని అందంగా, ఆనందంగా మలుచుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది. ఇప్పటికేమీ మించిపోయింది లేదు. నీ చుట్టూ ఆరోగ్యమైన వాతావరణాన్ని ఏర్పరచుకో. ఆగిన నీ చదువు మొదలుపెట్టు. నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో. ఆ తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఓడిపోయింది అనుకున్న నీ జీవితాన్ని గెలుపు దారిలోకే మళ్లించు. కష్టాల్లో ఉన్నవారు ధైర్యంతో ముందుకెళ్తే ఏదైనా సాధించగలరు అని 10 మందికి స్ఫూర్తినిస్తావా, లేదా ఈ 4 గోడల మధ్య ఉండిపోతావా అంటూ నాతో రమ్మని నా చేతిని చిన్నికి అందించాను. చిన్ని ఒక్క క్షణం ఆలోచించి నా చేతిని అందుకుంది. పిన్ని, బాబాయి ముఖాల్లో ఊరట. చిన్ని మనస్సులో భవిష్యత్తుపై ఆశ నాకు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ
అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.